శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాః జీవన్ సముక్తః ఖలు. బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర. అజనిమమృత రూపం సాంబమీశం భజంతే య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాః భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే. సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. జలధి మదన దక్షో నైవ పాతాళ భేది న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః. అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహంతే కల్పయాని ఇందుమౌళే. పూజాద్రౌజ సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వన్న చ వా కీటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకం అంఘ్రిపల్లవముమా జానే న దేహం విభో న జ్ఞానం హి పితామహే న జ్ఞాతం హి పితామహేన హరిణా సత్వేన తద్రూపిణా. అశనం కరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్షః. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. యదా కృతాంభో నిధి సేతుబంధనః కరస్థలాధకృత పర్వతాధిపः భవాని తే లంఘిత పద్మ సంభవస్తదా శివార్చాస్తవ భావనక్షమః. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః. ధనుషా ముసలేన చాత్మభిర్వా వదతే ప్రీతికరం సదా కరోమి. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసు తే అప్రసక్తః. మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భరతుడు శ్రీరాముడితో తండ్రి గారి యొక్క మరణ వార్తను చెప్పాడు. ఆ వార్త విని శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయినాడు. సీతమ్మ, శ్రీరాముని సోదరుడు అందరూ వాళ్ళు దుఃఖ అతిరేకంతో విలపిస్తున్నారు. కొంతసేపటికి శ్రీరాముడు తేరుకున్నాడు. తేరుకుని
భరతుడితో అంటున్నాడు, తమ్ముడు, ఇప్పుడు అయోధ్యకు వెళ్ళి అక్కడ నేనేం చేయాలి? చేయగలిగింది ఏముంది కనుక? నా ఎడబాటే తండ్రి గారి మరణానికి కారణం కదా. ఆయనకు అంత్యక్రియలు కూడా నేను చేయలేకపోయానే. నా వల్ల ఆయనకి ఏం ప్రయోజనం? నేను పుత్రుడిగా జన్మించినందువల్ల 14 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు వస్తాననుకో, అప్పుడు మాత్రం అక్కడ చేయగలిగింది ఏముంటుంది? ఎందుకని? తండ్రి గారు లేరు కదా నాకు కర్తవ్యాన్ని బోధించటానికి. శ్రీరాముడితో పాటు ఆయన సోదరులు కూడా తండ్రి గారికి జలతర్పణాలని ఆచరించాలి అని అన్నారు. అందరూ శ్రీరాముడితో అన్నారు ఆ మాట. ఆయనకు గుర్తు చేశారు. ఆ మాటలు విని అప్పుడు ఆయన, లక్ష్మణ, నా వస్త్రాన్ని ఉత్తరీయాన్ని తీసుకురా, రేగుపళ్ళ గుజ్జుతో కలిపిన గారపిండిని కూడా తీసుకురా, తండ్రి గారికి తర్పణాలు ఇద్దాం, పిండ ప్రదానాలు కూడా చేయాలి కదా అన్నాడు. అందరూ మందాకిని తీరానికి చేరుకున్నారు. జల తర్పణాలు ఇచ్చారు. శ్రీరాముడు, ఏ తత్తే రాజశార్దూల విమలం తోయమక్షయం పితృలోక గతస్యాద్య మద్దత్తం ఉపతిష్టతు. ఇదిగో తండ్రి గారు, నీకు నేను నా దోషులతో జల తర్పణం గావిస్తున్నాను. ఇది విమలం తోయం అక్షయం. ఇది వైదిక సంప్రదాయం. ఇప్పుడు నువ్వు పితృలోకంలో ఉన్నావు. నీకు నేనిచ్చేటటువంటి ఈ జలతర్పణం నీకు చెందుగాక అని పలికి తర్పణాలు వదిలాడు. ఏ తత్తే రాజశార్దూల విమలం తోయం అక్షయం పితృలోక గతస్యాద్య మద్దత్తం ఉపతిష్టతు. ఒడ్డుకు వచ్చాడు. పిండ ప్రదానాలు గావించాడు. పిండాలు అక్కడ పెట్టి, ఇదం భుంక్ష్వ మహారాజా, ఆ సలిల పానం చెయ్యి. ఇప్పుడు ఇదం భుంక్ష్వ మహారాజా ప్రీతో యదశనావయం, మేము ఏమి భోజనం చేస్తామో అదే నీకు భోజనంగా సమర్పిస్తున్నాం తండ్రి. యదన్న పురుషో భవతి, పురుషుడు ఏ అన్నాన్ని తింటాడో తదన్నా తస్య దేవత, ఆయన దేవతలు కూడా అదే అన్నంగా కలిగిన వాళ్ళు అవుతారు అని అక్కడ తండ్రి గారికి పిండ ప్రదానం చేశాడు. ఆ కార్యక్రమం పూర్తయింది. అందరూ తిరిగి పర్ణశాలకి వచ్చి కూర్చున్నారు. జనులంతా వచ్చారు. ఆ శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. యథాస్థానాల్లో నిలబడి అందరూ భయభక్తులతో వినయ విధేయతలతో సంపూర్ణమైనటువంటి శ్రీరామ దర్శన సంతృప్తితో అలా చేతులు జోడించి నిలబడి ఉన్నారు. ధన్యాత్ములైన పౌరులు, మంత్రులు, సేనాపతులు అందరూ కూడా. వాళ్ళందరినీ శ్రీరాముడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ తగిన విధంగా సంభావించాడు. మరి అదే కదా శ్రీరామతత్వం. పరతత్వం అందరికీ సమానమే గుర్తించగలిగితే, గుర్తించలేకపోయినా సమానమే. కానీ ఆ గుర్తింపు గుర్తించిన వాళ్ళలో ఉండదు. రాణులు ముగ్గురు కలిసి వశిష్ఠుడితో నెమ్మదిగా అప్పటికి శ్రీరాముని చెంత వద్దకి చేరుకున్నారు. దారిలో శ్రీరాముడు సమర్పించిన పిండాలను వారు చూశారు. వాళ్ళ దుఃఖం మరింత పెళ్ళుబికింది. అప్పుడు శ్రీరాముడు వాళ్ళు రాగానే తల్లులకు అందరికీ ముగ్గురికి పాదాభివందనం చేశాడు. తాహ పాణిభి సుఖస్పర్శై మృద్వంగుళితలై శుభై ప్రమమార్జు రజ పృష్ఠాత్ రామస్యాయతలోచనా. ఆ తల్లులు ముగ్గురు కూడా శ్రీరాముడి వీపు దట్టి వీపు మీదన్న దుమ్ము దులిపినట్లు, అంటే ఆయన్ని ప్రేమానురాగాలతో ఆప్యాయతతో వీపు మీద సంస్పర్శించారు. లక్ష్మణుడు కూడా వాళ్ళకి నమస్కారాలు చేశాడు. సీతమ్మ కూడా నమస్కారం చేసింది. సీతమ్మను చూసింది కౌసల్య. చిక్కిపోయినా వన్నె తగ్గకుండా ప్రభావంతో మెరిసిపోతూ ఉన్నటువంటి అమ్మవారిని చూసింది కౌసల్య. తన హక్కును చేర్చుకుని ఆమెను గారాభంగా మూర్ధం ఆఘ్రాణించింది, అనునయించింది. శ్రీరాముడు కళ్ళారా చూసుకుంది కోడల్ని. ఎంతకాలం అయింది చూసి. ఆవిడ ఎలా చిక్కిపోయిందో ఈ నడక మూలాన, ఈ వనవాస కందమూలాది భక్షణ మూలాన. శ్రీరాముడు వశిష్ఠుడికి పాదాభివందనం చేశాడు.
అలా ఆ విధంగా అందరినీ సంభావించుకున్నారు. అందరూ శ్రీరాముని వద్ద చుట్టూతా ఆసీనులై కూర్చున్నారు. ఇప్పుడిక మాట్లాడటం భరతుడి వంతు. ఆయన ఏం మాట్లాడతాడా అని, ఎలా ఉపక్రమిస్తాడా అని, చెప్పవలసిన విషయాన్ని ఆయన ఏం చెప్తాడో అందరికీ తెలుసు. కానీ ఎలా చెప్తాడా, భరతుని యొక్క వాక్య కోవిదత్వం ఎలాంటిది అని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. అటువంటి స్థితిలో శ్రీరాముడే ముందుగా భరతుడిని భరతుడు మాట్లాడడానికి కావలసినటువంటి ఆ ప్రేరేపణ ఇస్తూ అన్నాడు, నాయనా నువ్వు అసలు ఈ పాటికి అయోధ్యలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండవలసిన వాడివి కదా, ఈ నారచీరలు ధరించి జటలు ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు నాకు ఆ విషయాన్ని చెప్పు అన్నాడు. ఇక ఆ మాట అడిగేసరికి భరతుడిలో మళ్ళీ దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. దాన్ని అణుచుకుంటూ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్, నమస్కారం చేసి దూయిలించి వాక్యం అబ్రవీత్ అంటున్నాడు. ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మసు దుష్కరం, చాలా కఠినమైన పని చేశాడు తండ్రి గారు. ఏమిటది? ఆర్యం పరిత్యజ్య, శ్రీరామ నిన్ను పెద్ద కుమారుణ్ణి జ్యేష్ఠుణ్ణి అడవులకు పంపించి ఆయన చాలా ఘోరమైన కృత్యం చేశాడు, దుష్కరమైన పని చేశాడు. గత స్వర్గం, మరి ఆ పని చేసిన ఆయన స్వర్గానికి వెళ్ళిపోయినాడు. పుత్రశోకాభిపీడిత, పుత్రశోకంతో పీడింపబడి. నా తల్లి అయిన కైకేయి ఆయనని ఇందులకు ఒత్తిడి చేసి ఈ పనిలో ఆయన్ని ప్రోత్సహించడం కాదు, ఈ పనిలో ఆయన ఒత్తిడికి గురి చేసి బలవంతంగా ఆయనతో ఈ పని చేయించింది. అందువల్ల ఈ స్థితి సంప్రాప్తించింది. ఆమె అనుకున్నది జరిగిందా అన్నగారు? అలా జరగలేదు. ఏమిటి అనుకున్నది? రాజ్యలాభం ఆవిడికి దక్కదు కూడా. సరికదా తీరని వైధవ్యం ప్రాప్తించింది మా తల్లికి. ఇప్పుడు ఆమె శోకిస్తున్నది. అన్నా, నేను ఇంకో విషయం చెప్తాను. నేను నీకు దాసుణ్ణి, రాజ్య పాలకుణ్ణి కాదు. నీ దాసుణ్ణిగానే నేను ఇక్కడికి నీ దగ్గరికి ఇప్పుడు వచ్చాను, నీ సన్నిధికి. నువ్వు కోసల రాజ్యానికి పట్టాభిషేకం చేసుకొని మహారాజై ఆ రాజ్యాన్ని పరిపాలించవలసిందిగా అర్థించటానికే నేను నీ దగ్గరికి వచ్చాను. అదే అభ్యర్థన నిన్ను చేస్తున్నాను. నేనే కాదు, మంత్రులు, ఈ ప్రజలు, మా తల్లులు ముగ్గురు తర్వాత నీ వద్దకు ఇందుకే వచ్చారు. ప్రసాదం కర్తుమర్హసి, నా మీద దయ చూపించవలసింది అన్నాడు. మహాత్మా, నువ్వు ఇతరుల కోరికను మన్నిస్తావు అనే పేరు ఉంది నీకు లోకంలో. ఎవరు ఏది అడిగినా వాళ్ళ యొక్క ఆ మాటను నువ్వు నెరవేరుస్తావు అని. ఇప్పుడు నేను ఇది అడుగుతున్నాను కదా, నువ్వు జ్యేష్ఠుడివి, రాజ్యపాలనకు అర్హుడివి కాబట్టి న్యాయంగా ఈ రాజ్యం నీకే చెందుతుంది. నువ్వు వచ్చి రాజ్యాన్ని పరిపాలించు, నీ రాజ్యాన్ని నువ్వు స్వీకరించు, నీ ప్రజలందరినీ నువ్వు సంతృప్తిపరచు. రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృద కురు, నీ స్నేహితులందరి యొక్క ఆ కోరికని తీర్చు. నువ్వు రాజ్యం ప్రాప్నుహి, రాజ్యాన్ని స్వీకరించు. భవత్వవిధవా భూమి, ఇప్పుడు నువ్వు రాజుగా లేకపోవడం వల్ల, తండ్రి గారు మరణించడం వల్ల రాజ్యం అంతా విధవగా ఉన్నది, భర్త లేని స్థితిలో ఉన్నది. సమగ్ర పతినా త్వయా, నువ్వు సరి అయినటువంటి పతివి, భర్తవి. శశినా విమలేనేవా శారదీ రజనీయదా, ఇప్పుడు శరత్కాలంలో రాత్రిపూట చంద్రుడు ఆకాశంలో ఉండాలి, కానీ ఆకాశంలో చంద్రుడు లేకపోతే అప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో ఈ అయోధ్య రాజ్యం ఇప్పుడు అలా ఉంది స్వామి, నువ్వు వచ్చి పరిగ్రహించు. ఏ భృశ్చ సచివై సార్ధం శిరసా యాచితో మయ, నేనే కాదు, ఇదిగో వీళ్ళందరూ సచివులంతా, మంత్రులు, దండనాథులు, సామంతులు, పౌరులు అందరూ సమస్తమైన వాళ్ళ ప్రతినిధులంతా ఇక్కడ ఉన్నారు. భ్రాతు శిష్యస్య దాసస్య, నేను భ్రాత సోదరుణ్ణి, శిష్యుణ్ణి, దాసుణ్ణి. ఎంత అద్భుతంగా తనని తాను గురించి శ్రీరాముడి యొక్క మనస్సు కరిగేటట్లు చెప్పుకుంటున్నాడు భరతుడు. భ్రాతృ
శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. అటువంటి నా మీద దయ చూపించు స్వామి. బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ మంత్రులు మొదలైన వాళ్ళందరూ కూడా మన తండ్రి గారి తరం నుంచి మన రాజ్యాన్ని సేవిస్తున్న వారే. తండ్రి గారి తర్వాత నువ్వు రాజువి, నిన్ను వీళ్ళు సేవించడానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను వీళ్ళు సేవించాలనే ఉద్దేశంలో లేరు. కాబట్టి వీళ్ళ ప్రార్థన కూడా కాదనవద్దు. తమ్ముడుగా, దాసుడుగా, శిష్యుడుగా నా ప్రార్థనను కాదనవద్దు, వీళ్ళ ప్రార్థన కూడా కాదనవద్దు. ఎందుకని? వీళ్ళు తరతరాల నుంచి రాజ్యాన్ని సేవిస్తున్నారు. అందరి కోరిక ఒక్కటే స్వామి, నువ్వు తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించటం అని ఆ మాటలు చెప్తూ చేతులు జోడించి కన్నీటితో శ్రీరాముని పాదాలకి మోకరిల్లి కన్నీళ్లు ఆ పాదాల మీద పడేటట్లుగా ఆయన దీనాతి దీనంగా బ్రతిమాలాడు. ఇంకా ఇప్పుడు సమాధానం శ్రీరాముడు అంటున్నాడు, భరత, నువ్వు ఉత్తమ వంశంలో పుట్టినవాడు, తప్పు చెయ్యవు. నువ్వు తప్పు చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. కులీన సత్వసంపన్న తేజస్వి చరితౌరత రాజ్యహేతో కథం పాపం ఆచరేత్ త్వద్విధో జన. ఇలా ఈ మాట ఎవరు నమ్మరు. రాజ్యం కోసం నువ్వు దోషం చేశావు, తప్పు చేశావు అంటే అది ఎవరు విశ్వసించే మాట కాదు. నా దోషం త్వయి పశ్యామి, నీలో ఏ దోషము లేదు నాయన. సూక్ష్మమప్య అరిసూదన, ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైన దోషం కూడా ఏ కొంచెం దోషం కూడా నీలో లేదు. నచాపి జననీం బాల్యాత్వం విగర్హితుమర్హసి. అయ్యో, నువ్వు తల్లిని ఎందుకు నిందిస్తున్నావు? అజ్ఞానం వలన. బాల్యాత్, చిన్నతనం, నీకు తెలియదు. తల్లిని అలా నిందించకూడదు. తండ్రి యొక్క ప్రాశస్త్యం, ప్రాముఖ్యం నేను చెప్తాను విను నాయన. పెద్దవాళ్ళకి తమ సంతానం పట్ల సర్వాధికారాలు ఉంటాయి. ఎందుకని? వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేయాలి కూడా, విద్యాబుద్ధులు నేర్పించి సచ్చీలాన్ని అలవరిచి అంత బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఈ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, తల్లిదండ్రుల చేతుల్లో ఎక్కువ భాగం. కాబట్టి వాళ్ళని శాసించే అధికారం కూడా తల్లిదండ్రులకే ఉన్నది. వాళ్ళని తమ ఇష్టానుసారం వాళ్ళు ఆజ్ఞాపించవచ్చు. అదేవిధంగా మన తండ్రి గారికి మన మీద సర్వాధికారాలు ఉన్నాయి అని నేను ఘంటాబద్ధంగా నమ్ముతున్నాను. ఆ మాట ఇప్పుడు మీ అందరితో కూడా అంటున్నాను. వనేవా చిరవసనం సౌమ్య కృష్ణాజినాంబరం రాజ్యేవాపి మహారాజా మాం వాసయితుమీశ్వర. తండ్రికి ఎంత ఆయన రాజ్యాధిపతి, ఆయన ఏ పనైనా చేయొచ్చు. అబ్బాయి నువ్వు రాజ్యం పరిపాలించరా అని నన్ను అనొచ్చు, లేదా నువ్వు వెళ్ళి వనాల్లో ఉండు అని అనొచ్చును. ఈ రెండింట్లో ఏది చెప్పడానికైనా ఆయనకి అధికారం ఉంది. మన తండ్రి గారి మీద చూపిన గౌరవాన్ని మనం తండ్రే ప్రధానం, తల్లి అప్రధానం అని అనుకోకు. నువ్వు ఇందాక తల్లిని నిందించావు, అలా నిందించకూడదు. తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని, పవిత్రత్వాన్ని, గౌరవాన్ని, భక్తిని తల్లి పట్ల కూడా మనం చూపించాలి. ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతాపితృభ్యాం ఉక్తోహం. నా తల్లి, నీ తల్లి, నా తల్లి ఇద్దరు ఆవిడే. నా తల్లి తండ్రి కూడా నన్ను వనం గచ్చ రాఘవ అని నియోగించారు. కథం అన్యత్ సమాచరే. నేను ఇంకో మాట ఎలా చేస్తాను? చెయ్యను. చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు అయోధ్యని పాలించాలి, నేను వల్కల దారినై దండకలో నివసించాలి. ఇది మన తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాదు, ఆకాంక్ష. వాళ్ళ నిశ్చితమైన అవి ఏదో ఉంది అందులో. తండ్రి యొక్క మాటల్లో ఏదో పరమ ప్రయోజనం ఉండాలి. అది ఆయన అప్పుడు చెప్పడు, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. అదే తండ్రి గారి యొక్క గొప్పతనం. కాబట్టి ఇది ఈ విధంగా జరగాల్సిందే. అంతేగాని నువ్వు చెప్పినట్టు నేను ఇప్పుడు అయోధ్యకి తిరిగి రావటం అనేది అది ప్రశస్తం కాదు. ఈ విధంగా మహారాజు మనల్ని ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు? ప్రజల సన్నిధిలో చెప్పాడు. దీనికి ఎవరు సాక్ష్యం? ప్రజలంతా సాక్ష్యం.
కాబట్టి ఆయన ఆజ్ఞని మనం శిరస వహించాల్సిందే అన్నాడు శ్రీరాముడు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ రాత్రి గడిచింది, తెల్లవారింది. వాళ్ళంతా ఆ మందాకిని నదికి వెళ్ళారు. స్నాన జపాదులు పూర్తి చేశారు, హోమాదులు కూడా పూర్తి చేసుకున్నారు. మళ్ళీ వెనక్కి పర్ణశాల దగ్గరికి వచ్చారు. అందరూ యథాపూర్వంగా అక్కడ మళ్ళీ ఆసీనులైనారు. ఆ తర్వాత భరతుడు అందరూ వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు ఆయన చుట్టూ. అందరూ మౌనం కూర్చున్నారన్న మాటే కానీ మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఎంతో గంభీరంగా ఉంది వాతావరణం. ఇంకా అప్పుడు ఈ గంభీరమైన వాతావరణం దేనికి సూచన? ఒక గొప్ప అద్భుతమైన లోకోపకారకమైనటువంటి శ్రీరామ బోధకి సూచన. శ్రీరామ బోధ అంటే ఇది ఇటువంటి ఋషివాటికలో జరగాలి, లేదా భారతంలో జరిగినట్టు ఉభయ సేనా మధ్యలో యుద్ధోన్ముఖమైన సైన్యాల రెండు సైన్యాల మధ్యలో జరగాలి. అది తగిన ప్రదేశమే ఈ ఋషివాటిక, ఇది తగిన ప్రదేశమే. ఒక చూద్దాం. అప్పుడు ఆయన భరతుడు ఇంకొక మాటని తీసుకొచ్చాడు శ్రీరాముడి ముందుకి. ఏమిటది? అన్నా, మా తండ్రి గారు ఎందుకు ఈ మాట చెప్పారు అనుకుంటున్నావు? తండ్రి ఆదేశించాడని అంటున్నావే, తండ్రి ఎందుకు ఆదేశించాడు? దాంట్లో ఉన్న గుట్టు నేను చెప్తాను విను. తల్లి గారిని సంతృప్తి పరచడానికి చేశాడు ఆయన. ఆవిడ కోరిక సమంజసమా అసమంజసమా అది మనం ఆలోచించాలి కదా. ఆవిడ కోరిక సమంజసమై తండ్రి గారు కనుక ఆ కోరికను అంగీకరించినట్లయితే మనమంతా దాన్ని, ఆ శాసనాన్ని అమలు జరపాల్సిందే, శిరస వహించాల్సిందే. కానీ అలా జరగలేదు కదా. నాకు ఈ రాజ్యం ఇచ్చారు, దీన్ని నేను నీకు మా తల్లి కోరిక విని ఆయన చేశాడు, ఆయన రాజ్యం ఇచ్చాడు, నేను ఈ రాజ్యాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఇది భరతునికి చాలా తెలివి తక్కువతో కూడినటువంటి వాదం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరి వాదాన్ని వాళ్ళు సమర్థించుకుని ఇది ఇటువంటి యుక్తి ప్రయుక్తులతో కూడిన వాదన, వాక్య విశారద. ఈనాటి న్యాయవాదులంతా, లాయర్లందరూ ఇదిగో ఇటువంటి వాక్య వైశారథ్యాన్ని ఎంత వాళ్ళకి ఆ న్యాయ విద్య ఎంతో కొంత ఇస్తుంది. దానిని న్యాయ విద్య ద్వారా పొందిన ఆ నైపుణ్యాన్ని ఈనాటి న్యాయవాదులందరూ రామాయణ సమగ్ర పఠనంతో, అవగాహనతో వాల్మీకి రచనని సంపూర్ణంగా ఆయన హృదయాన్ని పట్టుకుంటే ఎక్కడ ఏ అంశాన్ని ప్రస్తావించాలి, దేన్ని ముందుకు తీసుకురావాలి అనేటటువంటి ఒకానొక వివేచన జ్ఞానపూరితమైన సద్య ప్రతిభ ఒకటి ఆ న్యాయవాదులకి అప్పటికప్పుడు స్ఫురిస్తుంది. అది పూర్వజన్మ సుకృతం. అటువంటిది చూసినట్లయితే భరతుడు ఏమన్నాడు? మా అమ్మ మాట విని తండ్రి గారు రాజ్యాన్ని నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను. నువ్వెవరు అయ్యా ఇవ్వటానికి? అక్కడే కొంచెం భరతుని వాదంలో పస లోపించేసింది. అయితే నేనెందుకుని ఈ మాట అంటున్నానంటే ఏదో విధంగా సమర్థించుకుంటున్నాడు. ఎందుకని? నేను అసమర్థుడిని, నేను పాలించలేను, అది ఆయన వాదం. అందుకని నీకు ఇచ్చేస్తాను, నువ్వు సమర్థుడివి, నువ్వే పాలించాలి, అది నీకే సాధ్యం, ఇతరులకి సాధ్యం కాదు. గుర్రం నడిచినట్టు గాడిద నడుస్తుందా? గరుత్మంతుడుగా ఆకాశంలో ఎక్కడో పై స్థాయిలో ఎగిరినట్టు మామూలు పక్షులు ఎగురుతాయా? నీలాగా పాలించడం నాకు చేతనవుతుందా? ఎందుకయ్యా ఈ మాటలన్నీ? నువ్వు తండ్రి గారికి పెద్ద కొడుకువి. తండ్రి గారు నిన్ను ఒక ఉదాత్త లక్ష్యంతో పెంచి పెద్ద చేశారు. ఇది రెండవ అంశాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఒకటి, నువ్వు పాలించినట్టు నేను భరతుడు చెప్పినవన్నీ పాయింట్లే. అయితే అందులో బలం ఉందా లేదా అన్నది అది పరమాత్మ తేల్చాలి, ఆయనే న్యాయాధిపతి. నువ్వు పాలించకపోతే తండ్రి గారు ఆశించిన లక్ష్యం నెరవేరదు కదా. ఏమిటి తండ్రి గారి లక్ష్యం? నిన్ను ఒక రాజ్యానికి వారసుడుగా ఆయన పెంచి పెద్దవాడిని చేశాడు నిన్ను. మరి ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని పాలించకపోతే ఆయన యొక్క ఆ లక్ష్యం దెబ్బతింటుంది కదా, మరణించితే మాత్రమే.
కాబట్టి శ్రీరామచంద్ర, నువ్వు అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పరిపాలించవయ్యా అని మళ్ళీ ఇంకొకసారి అభ్యర్థించి పాదాక్రాంతుడై పాదాల మీద పడి విలపిస్తూ చేతులు జోడించి అలా నిలబడ్డాడు భరతుడు. ఇంకా అంతకంటే ఏం చేయగలడు పాపం ఆయన. నాయన అప్పుడు శ్రీరాముడు అంటున్నారు, నాయన ఏ వ్యక్తికైనా దైవంలాగా స్వాతంత్ర్యం కానీ, అంటే తన ఇష్టం వచ్చినట్లు తాను ప్రవర్తించే శక్తి ఏ వ్యక్తికి ఉండదు. దైవమే అతన్ని అటు ఇటు నడిపిస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది అని మొదలుపెట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఒక 20 శ్లోకాల పైన శ్లోకాల్లో కొన్ని అద్భుతమైన విషయాల్ని మనలాంటి సాధకులకి ఉపయుక్తమైన వాటిని బోధించాడు. ఇది ఎలా ఉంది అంటే, శ్రీ మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్న కృష్ణ పరమాత్మ ఉభయ సేన మధ్యంలో భగవద్గీతను ఉపదేశించిన సందంగానే ఉన్నది. ఆ మాట ఇందాక అనుకున్నాం మనం. రెండూ తగిన ప్రదేశాలే. ఇక్కడ ఋషుల సమక్షంలో, సోదరుల సమక్షంలో, తల్లుల సమక్షంలో ఒకానొక నిశ్శబ్ద గంభీరమైన పరమ పవిత్రమైన ఎంతో ముఖ్యమైన సన్నివేశంలో అక్కడ అర్జునుడికి శోకమోహాలతో కింకర్తవ్యం ఏం చెయ్యాలో తెలియలేదు. ఇక్కడ భరతుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. కింకర్తవ్యత విమూఢుడై ఆయన ఏదో వాదన తీసుకొచ్చాడు. ఇప్పుడు భరతునికి సరి అయిన వివేచన జ్ఞానం కలిగించాలి. భరతుడికి వివేచన జ్ఞానం కలిగించటం కాదు, అర్జునుని నిమిత్తీకృత్య అన్నాడు శంకర భగవత్పాదుడు. అలాగే ఇక్కడ భరతం నిమిత్తీకృత్య, భరతుణ్ణి ఒక వంకగా పెట్టి రామచంద్ర ప్రభువు లోకానికి కొంత గీతా సారాన్ని ఉపదేశిస్తున్నాడు. అది భగవద్గీత అయితే ఇది భగవద్గీతే. అది కృష్ణావతారంలో చెప్పింది, ఇది రామావతారంలో చెప్పింది. అది కృష్ణావతారంలో చెప్పింది కాబట్టి కృష్ణగీత అనొచ్చు, ఇది రామావతారంలో చెప్పింది కాబట్టి రామగీత అనొచ్చు. అక్కడ చెప్పించిన ఆ నిబంధించిన మహానుభావుడు వ్యాస మహర్షి, ఇక్కడ చెప్పిన మహానుభావుడు వాల్మీకి. ఇద్దరు మన దేశం అనే పెద్ద ఈ వైదిక ధర్మం అనే ఒక ఆకాశంలో సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తున్నారు. ఇద్దరు మహర్షులే. మహర్షి అంటే ఏమిటి? దర్శనాత్ ఋషి. ఋషి అంటే దర్శిస్తాడు. దర్శించి ఏం చేస్తాడు? మనకి వెంటనే అనుమానం రావచ్చు, మేము దర్శిస్తామండి, దర్శించడం అంటే చూడటమే కదా అనే సామాన్య అర్థం తీసుకోవచ్చు. అది కాదు. ఇది మనలాంటి దర్శనం, ఇది చర్మచక్షువులతో చేసే దర్శనం. ఇది తాత్కాలికం. దీనికి పరిధులు ఉన్నాయి, దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. ఈ మన దర్శనానికి క్షీణత్వం ఉంది. ఇది అన్ని కాలాల్లో నిలిచేది కాదు. కానీ ఋషులు దర్శించిన ఆ దర్శనం త్రికాల అబాధితం. ఏ కాలంలోనైనా అది వారు చెప్పేది సత్యమే. అందుకని వారు ఋషులు అయినారు. మరి ఈ ఇద్దరిలో రామాయణకర్త వాల్మీకి చెప్పినటువంటి ఈ ఇతిహాసంలో వాళ్ళు వ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఎన్నో పాత్రల్ని సృష్టించారు. ఆ పాత్రల మనోభావాల్ని, చేష్టల్ని అనేక విధాలుగా వాళ్ళు వర్ణించారు. ఆ కథల మీద, పాత్రల మీద వాళ్ళ దృష్టి ఏకీకృతమై ఉందా? ఉంది. కథా నిర్వహణ కానీ, మరి పాత్ర చిత్రణ సామర్థ్యం కానీ ఉన్నది వాళ్ళకి దృష్టి. కానీ అంతకంటే దృష్టి వేరే విషయం మీద ఉన్నది. లోక ఉపకారం, లోకాన్ని ఉద్ధరించటం, మళ్ళీ వీళ్ళందరికీ మోక్ష ద్వారాన్ని, మోక్ష కవాటాల్ని తెరచటం అనే ఒకనొక విధి ఉన్నది. అది వాళ్ళ దృష్టి. అంటే ఆ కథల అర్ధకామాల వరకే వాళ్ళ యొక్క పాత్రల యొక్క దృష్టి పరిమితం అని అనుకుంటే, 4 పురుషార్థాల్లో
అర్థకామాలనేవి ఐహికం, ధర్మమోక్షాలనేవి పారమార్థికం. ఐహికమైన ఇవేవి పురుషార్థాలు, అర్ధ కామాలు. జీవిత పరమార్థం ఏమిటో అది మనకు బోధించలేవు అర్థకామాలు. జీవిత పరమార్థం వేరు. ఇవేం చెప్తున్నాయి? అర్థం కామం వరకే చెప్తున్నాయి. భారత రామాయణ కథలు ఎవరికి తెలియవండి? అందరికీ తెలుసు. మన దైనందిన జీవితంలో నిత్యం మనం చూస్తున్నటువంటి సన్నివేశాలే భారత రామాయణాల్లో ఉన్నాయి. శ్రీరాముడు పడినటువంటి కష్టాలు పడిన మానవులు ఎందరు లేరు? మరి ఆ పాత్రలు పడిన కష్టాలు, వాళ్ళు పొందిన సుఖాలు లాంటివే మన జీవితాల్లో మనం కూడా ప్రత్యక్షంగా ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. అయితే మనకి లేకపోతే కదా ఇదొక కొత్త ప్రపంచం అనుకుని దాని గురించి మనం ఆలోచించడానికి ఉంది. కాబట్టి ఐహికమైన అర్థకామాలు చాలా తక్కువ రకానికి చెందినవి. ఇవి రెండే కావు పురుషార్థాలు, మరొక రెండు ఉన్నాయి. అవేమిటి? ఆముష్మికమైన పురుషార్థాలు. అందులో మొదటిది ధర్మం, మరొకటి మోక్షం. ధర్మం అంటేనే చాలు, మోక్షం కూడా అందులోనే వచ్చేస్తుంది. ఎలాగా అంటే ప్రవృత్తి నివృత్తి అని ధర్మాన్ని రెండుగా విభజించారు పెద్దలు. ఇదే విషయం భగవద్గీత ప్రారంభ భాష్యంలో శంకర భగవత్పాదులు చెప్పారు. ధర్మం ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. లోక వ్యవహారంలో మనం తలదూర్చామనుకోండి, అదేమవుతుంది? ప్రవృత్తి ధర్మం. పుట్టిన ప్రతి మనిషి లోకంలో పుట్టాడు, లోకంలో వ్యవహరించాలి. ఆయువు ఎంతకాలం ఉంటే అంతకాలం జీవించాలి, లోక వ్యవహారం నడపాలి, ధర్మబద్ధంగానే నడపాలి. లోకాతీతమైన తత్వాన్ని అన్వేషిస్తూ పోతే నివృత్తి ధర్మం. అలా కాకుండా లోక వ్యవహారంలో తలదూరిస్తే ప్రవృత్తి ధర్మం. ఇది రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భేదం. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే దేన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నామో, ఎక్కడ ప్రయాణం చేయాలో అందులో ప్రవర్తించటమే ప్రవృత్తి. దానిలో నుంచి విగత ముఖులమై అందులోనే ఉంటున్నప్పటికీ దాన్ని వదిలేసి వేరే వైపుకి ప్రయాణం వేరే వైపుకుంటే అంతకంటే అధస్థితికి కాదు, అంతకంటే ఉన్నత స్థితికి ప్రయాణం చెయ్యటమే నివృత్తి. ఆ ధర్మమే నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మం మంచి చెడ్డలు రెండింటినీ బయట పెడుతుంది. అందులో చెడ్డని పరిహరించి మంచిని ఆచరించమని ప్రవృత్తి ధర్మం చెప్తుంది మనకి. అలాగే నివృత్తి ధర్మంలా కాకుండా దీని అంతటికీ మూలభూతమైనది ఏదో ఉంది, దాన్ని పట్టుకుని దాని విభూతిగా ఈ సమస్తాన్ని చూడమని ఉపదేశిస్తుంది నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మం ఏది మంచో ఏది చెడ్డో నిర్ణయించుకుని మంచిని ఆచరించమని చెబుతుంది. నివృత్తి ధర్మం ఏం చేస్తుంది? రెండు మన ముందు పెట్టదు. ప్రవృత్తి ధర్మంలాగా నివృత్తి ధర్మం ఏం చేస్తుంది? నువ్వు ఈ కనిపించే దానికి అంతటికి మూలమైంది, ఆభరణాలకి మూలమేది? సువర్ణం. మరి ఈ కొండలు, మూకుళ్ళు, శరావాలు వీటన్నిటికీ మూలమేది? మట్టి. కాబట్టి ఈ కనిపించే సమస్తానికి మూలమేది? జ్ఞానం, ఆత్మ. దాని గురించి ఆలోచించు, దానివల్ల నీకు మోక్షం లభిస్తుంది నివృత్తి ధర్మం వల్ల అని నివృత్తి ధర్మం నీకు ఉపదేశిస్తుంది. ఈ నివృత్తి ధర్మాన్ని మనం ఏమంటున్నాం? మోక్షం అంటున్నాం. ఆ ప్రవృత్తి ధర్మాన్ని ఏమంటున్నాం? కేవలం ధర్మం అని అంటున్నాం. అని అందరూ అటు వేదాంతము, వేదము రెండు, ఈ వేదం అంతా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అయితే మహర్షులు ఏం చేశారు? ఈ ప్రవృత్తి ధర్మాన్ని, ఈ నివృత్తి ధర్మాన్ని, ఈ రెండింటినీ మన మీద ఉన్న దయతో మనకి చెప్పటానికి వాళ్ళు చెప్పటమే వాళ్ళ కర్తవ్యంగా వాళ్ళు భావించారు. ఎవరు వాళ్ళు? మహర్షులు. ఇదంతా వాల్మీకి ఇక్కడ ఈ సందర్భంలో అయోధ్యాకాండలో ఈ ఫలానా ఈ సందర్భంలో ఎందుకు ఇలా ఈయన ఈ రామగీత మోక్షగీత చెప్పించాడు అన్న దానికి మనం దాన్ని సమర్థిస్తున్నాం.
దాంట్లో ఉన్న ఔచిత్యాన్ని చెప్పుకుంటున్నాం అంతే తప్ప ఇది కథకి కథ యొక్క గమనానికి భంగాన్ని కలిగించేది మాత్రం కాదు అది. కాబట్టి రాముడు ఇక్కడ, కృష్ణుడు అక్కడ, ఈ విధంగా ఈ ఈ ఈ ధర్మాన్ని వీళ్ళు బోధించారు. సరే, ఇప్పుడు రాముడు ఏం చెప్తున్నాడో చూద్దాం. భారతంలో కృష్ణుని యొక్క గీతా ఉపదేశం ఉంది అని చెప్పుకున్నాం. రామాయణంలో 2 చోట్ల శ్రీరామచంద్రుడు ఈ ధర్మోపదేశం చేసినట్లుగా మనకి కనిపిస్తోంది. ఎప్పుడు అంటే మొట్టమొదట ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో అయోధ్యకాండలో భరతుడికి కర్తవ్యత ఉపదేశాన్ని చేసే సందర్భంలో ఒకటి, రెండవది అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆయన్ని అరణ్యకాండలో కూడా ఆ విషయాన్ని ఆయన చెప్పాడు. 2 సందర్భాల్లో కూడా చెప్పాడు. రాముడు భరతుడిని ఓదారుస్తూ ఏమన్నాడు ఇందాక, తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాసయతు. ఆత్మవాన్, ఆత్మవాన్ అనే శబ్దం ప్రధానం. ఆత్మవాన్ ఆత్మజ్ఞానం కలవాడు, ఆత్మస్వరూపుడైన వాడు, ఈ సమస్తానికి తానే ఆత్మ అయిన వాడు, ఈ సమస్తాన్ని తనలో ఇమిడించుకున్నవాడు, సమస్తంలో ప్రతి అణువులోనూ తానుగా ఉన్నవాడు ఆత్మవాన్. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి, అన్ని రకాలుగా ఈ సృష్టిని ఆక్రమించి ఉన్నటువంటి ఆత్మవాన్ కృతాత్మ రామ భరతం సమాశ్వాసయతు. దుఃఖితం భరతం, భరతుడికి ఇప్పుడు దుఃఖం ఎందుకు కలిగింది? దుఃఖంలో ఉన్న వాళ్ళకే బోధ, సుఖంలో ఉన్నవాడు బోధ జోలికి రాడు. తండ్రి పోయాడే, అన్న అడవుల పాలయ్యాడే అని బాధపడుతున్నాడు కదా భరతుడు. మరి అటువంటి భరతుడిని విలపంతం, విలపిస్తున్నాడు, అయ్యో అని ఆక్రందన చేస్తున్నాడు. పోనీ తెలియనివాడా అంటే అలా ఏం కాదు, అందులో యశస్వినం, ఆయన చాలా గొప్ప జ్ఞాని అని లోకానికి అంతటికి, లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. అయినా ఇక్కడ సందర్భం ఏమిటి? ఆ జ్ఞానం అంతా ఎడిపోయిందో పోయింది. ఇక్కడ అలా దుఃఖించకుండా రాముడు ఆ విధమైనటువంటి పరిస్థితిని మనకి యథార్థంగా ఆచరణలో పెట్టి చూపించాడు. భరతుడు ఇక్కడ బాధపడుతున్నాడు, కానీ రాముడు ఆనాడు తండ్రి గారు పిలిచి పట్టాభిషేకం అంటే ఎలా మానసిక స్థితి, ముఖ కవళికలు ఉన్నాయో, మర్నాడు నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అన్న అదే విధమైన స్థితి. అది ఆత్మవంతుని యొక్క తత్వం. కానీ ఇప్పుడు భరతుడు ఇక్కడ దుఃఖిస్తున్నాడు. అది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా. ఆ సందర్భం అలాంటిది. అయితే రాముడు ఎలాంటి వాడు? ఇది చెప్తున్నాడు ఈయన, రామకృతాత్మ తమేవ దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం. రామకృతాత్మ, ఇక్కడ మనం రామాయణ అధ్యయనంలో ఒక విశేషం, దాదాపుగా ప్రతి శ్లోకంలోనూ కొన్ని పదాలు ఉంటాయి, సమాసాలు ఉంటాయి, ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని ఆ పదాలు, ఆ సమాసాలు, ఆ క్రియాపదాలు విడమర్చి చెప్తాయి. విడమరిచి మామూలుగా పైకి తెలుసుకుంటే మామూలుగా తెలుసుకొని అలాగా వెళ్ళిపోవచ్చు. కానీ దళసార్థక్యం అంటే ఈ పదం ఏమిటి, దీని ప్రయోజనం ఏమిటి అని ఆలోచించుకొని వెళ్ళవలసినటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి. అక్కడ సాధ్యమైనంత వరకు ఆ విధంగా దళసార్థక్యం చేసుకుంటూ ఆ ఉపయోగించబడినటువంటి పదం సాభిప్రాయమా కాదా, సాభిప్రాయమే అయినట్లయితే అందులో మహర్షి నిక్షిప్తం చేసిన భావం ఏమిటి అని జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచించుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు మనం ఆ విధానంలోనే వెళ్తున్నాం. ఇక్కడ ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యతను గమనించినట్లయితే, తమేవం దుఃఖితం ప్రేక్ష్య,
దుఃఖితం అనే మాటకు అర్థం చూసాం. విలపంతం, దుఃఖితం, యశస్వినం, ఈ మూడు సార్థకాలే. దుఃఖించవలసిన వాడు కాదు, కానీ దుఃఖిస్తున్నాడు. అప్పుడు ఎవరు చెప్తున్నారు? రామ కృతాత్మ ఆత్మవాన్. కృతాత్ముడు ఆత్మవంతుడు. కృతాత్మ అంటే ఒకరికి చెప్పాలంటే దానికి ఏం కావాలి? యోగ్యత ఉండాలి. యోగ్యత లేనివాడు, విషయ పరిజ్ఞానం లేనివాడు మరి ఇతరులకు ఏం చెప్తాడు? చెప్పలేడు. కృతాత్ముడు అంటే ఆత్మజ్ఞానంలో కృతమైన, పరినిష్ఠితమైన, సంపూర్ణమైన, సాధికారమైన విజ్ఞానం, అనుభవపూర్వకమైన విజ్ఞానం. జ్ఞానం విజ్ఞానం అని వేదాంతం రెండు మాటలు చెప్తుంది. జ్ఞానం అంటే కేవలం మనం ఆంగ్ల భాషలో చెప్పుకుంటే థియరీ. విజ్ఞానం అంటే అది నువ్వు అనుభవించి నీ ముఖత నీ అనుభవంతో కలిపి చెప్పటం. ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కూడా. కాబట్టి కృతాత్ముడు అంటే కృతమైన ఆత్మ గలవాడు. మరి ఆ కృతనిష్ఠత్వం, కృత ప్రజ్ఞత్వం శ్రీరాముడికి ఆయన కంటే మించి కృతాత్ముడు ఎవరున్నారు? అటువంటి కృతాత్ముడు ఆయన. కృత అంటే సంస్కృత అని కూడా అర్థం చెప్పచ్చు. అంటే బాగా పరిశుద్ధమైన, సంస్కృతమైన ఆత్మ గలవాడు కృతాత్ముడు. ఆత్మ అంటే ఇక్కడ ఏమిటి? కృత ఆత్మ అన్నాం కదా. ఆత్మ అంటే అర్థం ఏమిటి? మనస్సు. ఆత్మ అంటే మనస్సు అనే అర్థం. అయితే పరమాత్మ అంటే పరమమైన మనస్సు. మనవన్నీ ఆ స్థితిలో లేవు. అన్నీ తెచ్చి నెత్తిన పోసుకొని, గంపల కొద్దీ తెచ్చి నెత్తిన పోసుకొని దాంట్లో మునిగిపోయి అసలు మనస్సు అంటే ఏమిటో తెలియక ఆ తెచ్చుకున్నటువంటి బంధాలే ప్రధానం అనుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఆత్మ మన దగ్గర ఉంది. ఇప్పుడు శ్రీరాముడు కృతాత్మ అంటే బాగా పరిశుద్ధమైనటువంటి ఆత్మ గలవాడు. ఎప్పుడు పరిశుద్ధం అవుతుంది? రజస్తమస్సులు క్షాళితమైపోయి సత్వం శుద్ధి అయితే అది కృతాత్మత్వం. అప్పుడు ఆత్మవాన్, కృతాత్మ ఆత్మవాన్, ఆత్మజ్ఞానం ఉన్నవాడు అవుతాడు. అంటే అర్థం ఏంటనమాట? కర్తృత్వ భోక్తృత్వాలకి సాక్షిగా ఉంటూ ఈ జీవన్ముక్త లక్షణం ఒకటి మనం చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్గా మనం ఆచరణలో పెట్టేది ఎలా ఉండాలి అంటే మన లోపల మన బయట ఎలా దృష్టిలో మార్పు రావాలి. దృష్టి అంటే ఇప్పుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఇంట్లో వ్యక్తులు, బయట వ్యక్తులు, అనేక మంది ముఖాలు చూస్తూ ఉంటాం. ఏ ముఖం చూసినా ఆ మనిషి ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నది. వస్తువు చూస్తే ఉన్నది, ఉన్నాడు, ఉన్నది, ఉన్నాడు. ఆ ఉన్నాడనే సామాన్య భావమే మనస్సులో రావాలి తప్ప ప్రత్యేకించి శ్రద్ధతో ఉండటం అనే ఆ ఉన్న వ్యక్తి యొక్క ప్రాధాన్యత ప్రధానం కాదు. అది బాహ్య దృష్టిలో ఉండాలి. అప్పుడే అలా తటస్థంగా పరిశీలిస్తున్నప్పుడే ఆ సత్వం అనేది శుద్ధమవుతుంది. ఉండటం అనే తత్వం, ఆత్మతత్వం, స్వరూపతత్వం మనస్సుకి క్రమక్రమంగా మనస్సులో బలపడుతూ వస్తుంది. అది అందులో ఉన్నది. అది ఇంకా ఎలాగా? ఆ ప్రత్యేగాత్మత్వ లక్షణం ఎలా ఉంటుంది అంటే, ఒక చోట ఎదురుకుండా కొంతమంది 10 మంది మాట్లాడుకుంటున్నారు, చూస్తున్నాం తటస్థంగా. మాట్లాడుకొని ఏదన్నా జరగని చూస్తున్నాం తటస్థంగా. ఎలా చూస్తున్నాం? బయట వ్యక్తిగా చూస్తున్నాం. అలాగే తటస్థంగా ఉంటూ, సాక్షి మాత్రంగా ఉంటూ, నీలో జరిగే మార్పుల్ని చూసుకోవటం, బయట జరిగే మార్పుల్ని చూసుకోవటం. నువ్వు మాత్రం దృష్టి భేదం బాగా అలవాటు చేసుకుని సాక్షి మాత్రంగా ఉండిపోతే ఈ అంటుకోవటం అనేటటువంటి ఆ ధర్మం మన నుంచి విడివడి ఇంకా దిక్కు దివాణం లేకుండా అది పోతుంది. అప్పుడు నీకు నువ్వు మిగిలిపోతావు. ఇంతకు పూర్వం భరతుడికి ఆ కళ వచ్చినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పుకున్నాం. మాండూక్యోపనిషత్ ఏం చెప్పిందో చెప్పుకున్నాం. ఏం చేయాలి? ఈ ప్రత్యేగాత్మ తత్వం మనలో ఉంటే
జాగ్రత్త అవస్థలో నిన్ను నువ్వు గమనించుకో, స్వప్నావస్థలో నిన్ను నువ్వు గమనించుకో. జాగ్రత్త అవస్థలో గమనించుకోవటం సాధ్యమేమో, కానీ స్వప్నంలోనూ సుషుప్తిలోనూ మనం గమనించుకోవటం అది బాగా పరిణతాత్ములకే సాధ్యమవుతుంది తప్ప దశలో, సాధనా దశలో మధ్యలోనో ఇంకా కింద ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు కదా అని నిరాశపడి విడిచిపెట్టకూడదు. సాధనని నిరంతరం జీవితంలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్ళవలసిందే. తర్వాత 6వ తరగతి చదివిన తర్వాత 7వ తరగతి, 7 తర్వాత 8, ఒకేసారి MA తరగతిలోకి ఎవరు వెళ్ళలేరు కదా. ఆ కాలం పడుతుంది. ఈ లోపల శరీరాలు మారిపోతాయి, కానీ ఆ దీక్ష మాత్రం మారదు. ఇది వేదాంత సారం, ఇదే మన యొక్క మోక్ష మార్గం. కాబట్టి ఇప్పుడు ఆత్మవాన్, ఆత్మజ్ఞానం ఉన్నవాడు, కర్తృత్వ భోక్తృత్వాలకి సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు మనం ఆత్మవంతులం అవుతాం. జీవభావం కన్నా పై స్థాయి జీవుడు అంటే అన్నింట్లోనూ పూసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ పై స్థాయి దేన్ని అంటించుకోకుండా పట్టించుకోకుండా తటస్థంగా అలా ఉంటాడు. ఇలా ఉంటున్నాను నేను అని 10 మందిలో ఎవరూ చెప్పుకోరు. దాన్నే బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. అది శ్రీరాముడి తత్వంలో ఉన్నది. అదే రామాయణం చదివిన మనం గ్రహించాలి. రామాయణం చదివినందువల్ల వాటి ప్రవృత్తి ధర్మము తెలుస్తుంది, ఇటు నివృత్తి ధర్మము తెలుస్తుంది. తన ప్రవర్తన ద్వారా ప్రవృత్తి ధర్మాన్ని చూపించాడు. ఇక్కడ ఈ సంక్షిప్త 700 శ్లోకాలు భగవద్గీత పట్టిన ఇక్కడ కృష్ణుడికి, ఇక్కడ అంతా కలిపి ఈయనకి 30 శ్లోకాల కంటే అటు ఇటుగా తక్కువగా పట్టినాయి. కాబట్టి అది ఆ జీవాత్మకైనా బోధించగలడు. ఎప్పుడు కృతాత్మ ఆత్మవాన్ ఇక్కడ. అయితే ఈ ధర్మ పురుషార్థం ఎలాంటిదో అది వర్ణించి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు వాల్మీకి యొక్క మాటల్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? కృతాత్మ ఆత్మవాన్ అంటున్నాడు. అన్నప్పుడు అది కేవలం ధర్మం వరకే ఆగకుండా ఏం చేయాలి? దానికి అతీతమైన మోక్ష పురుషార్థానికి కూడా అందులో భావం ఉన్నది, చోటు ఉన్నది అని మనకి అర్థమవుతుంది. ఎప్పుడు కృతాత్మ ఆత్మవాన్ అన్నప్పుడు ధర్మ పురుషార్థమే కాదు, అందులో నివృత్తి ధర్మం కూడా మనకి తొంగి చూసి కనబడుతున్నది. మోక్ష భూమికలో ఉంటే కేవలం అర్ధకామాల్లో ఉండే మంచి చెడ్డలనే చెప్పగలడు. అలాగా అంతకంతకు పై స్థాయికి వెళ్ళిన వాడే కింది స్థాయిలో వాడికి ఏది కావాలో అది మాత్రమే చెప్పగలడు. అంతేగాని అంతకన్నా అతీతమైన దాన్ని బోధ చేయలేడు. ప్రస్తుతం రాముడు అవతార పురుషుడు కాబట్టి కేవలం దశరథ రాముడు కాదు, ఈయన ఆత్మారాముడు. తాను పరమాత్మను అని తనలో తనకి బాగా తెలిసినవాడు. అదే కృతాత్మ ఆత్మవాన్ అనే మాటల్లో మనకి ఇక్కడ ధ్వనిస్తున్నది, సూచింపజేస్తున్నాడు వాల్మీకి మహర్షి. అలాంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు కాబట్టే అది లేకపోతే ప్రకృతి జన్యమైన సుఖదుఖాలకు లొంగిపోతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు ఏమవుతాడు? ప్రకృతిలో ఎక్కువగా అధిక భాగంగా ఉన్నటువంటి సుఖదుఖాలకు లొంగిపోయి ఆక్రందన చేస్తూ ఇదిగో ఇప్పుడు భరతుడిలాగా ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆత్మవంతుడైన వాడు ఇదిగో ఈ దుఃఖంతో పడి పరితపిస్తున్న కొట్టుమిట్టాడుతున్న వాడిని సమాశ్వాసయతు, ఆశ్వసించాడు, ఓదార్చాడు. అది సర్వజ్ఞుడైన ఆచార్యుడే అల్పజ్ఞానంతో కొట్టుమిట్టాడేటటువంటి శిష్యుడికి తత్వోపదేశం చేసి వాడికి శోక ఉపశమనం చెయ్యగలడు అని మహర్షి ఉద్దేశం. అంత ఉంది ఈ శ్లోక భావం. అది అంటే ఏంటనమాట? శ్రీకృష్ణుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అంటే ఏమండి? జగత్తంతా వచ్చి ఆయన దగ్గర కూర్చుందా క్లాస్ రూమ్లో పిల్లలు కూర్చున్నట్టు కాదు. ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆయన జగద్గురు ఎలా అవుతాడండి అంటే అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ బొట్టు ఘాటిగా పెట్టి చెప్పక్కర్లా. ఆయన చెప్పదలుచుకున్నది చెబితే అది ఈ సృష్టిలో ఉన్న సర్వ మానవులకి కూడా వాళ్ళు విని
తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే వాళ్ళకి మోక్ష పదం తెలుస్తుంది. ఆ బోధన జగద్బోధన, ఆ బోధించేవాడు జగద్గురువు. కాబట్టే కృష్ణం వందే అంటే ఆయన చేసిన బోధ ఒక కాలంలో నిజమై మరొక కాలంలో పోయేది కాదు, కొందరికే పరిమితమై మరికొందరికి మా కాదులే అని అనిపించేది కాదు. అందరికీ అన్ని కాలాల్లో సంబంధించినటువంటి బోధన. దేనికి సంబంధించి? ఏమైనా 10 లక్షలు సంపాదించుకోవటానికి వీలైన బోధన, డబ్బు, ధనం, ధర్మ, అర్థకామాలు కావు. నీ స్థానం ఏమిటో చెప్పి, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో, నీ గమ్యం ఏమిటో చెప్పి, ఆ గమ్యానికి నువ్వు ఎలా వెళ్ళాలో బోధించే బోధే జగద్గురువు చేసినటువంటి బోధ. ఆ జగద్గురువు ఇక్కడ శ్రీరామచంద్రుడు. అయితే ఆ జగద్గురువు అనే పేరు ఆయనకే వచ్చింది కానీ, గీత అనే పేరు ఆయనకే వచ్చింది కానీ ఈయనకి రాలేదు. ఏం రాకపోతే ఈయనకి ఏమైనా నష్టమా? మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? అయోధ్యాకాండ ఆ అధ్యయనాన్ని ఆ కాసేపు పుస్తకం మూసేసి పక్కన పెట్టి, ఇప్పుడు పరమాత్మ అసలు ఇది చదవటం కోసమే, ఇది ఈ పరమాత్మ బోధన వినటం కోసమే మనం ఇంతకాలం నుంచి వేచి ఉన్నాం. ఇది ఎలా వదిలిపెట్టుకుంటాం మనం? దీన్ని ప్రత్యక్షరం ఆమూలాగ్రంగా ఆస్వాదించి, అందులో మనకి ప్రారబ్ధవశాత్తు లభించిన ఈ శరీరం ఎంతవరకు, ఈ సంసారం, ఈ పిల్ల జల్ల, ఇవన్నీ, ఈ నియమాలన్నీ మనకి ఎంతవరకు అనుమతిస్తాయో అంతవరకు పూర్తిగా అందులో కొన్నైనా ఆచరణలో పెట్టుకోవటానికి కావలసినటువంటి దృఢమైన హృదయాన్ని మనకి ఆ పరమాత్మే ప్రసాదించాలి అని మనం ప్రార్థించుకుంటూ, ఆలోచించుకుంటూ, అనుకుంటూ ఈ శ్లోకాల్ని మనం పఠిస్తాము. కాబట్టి పరమాత్మ శ్రీరామచంద్రుడు ఈ భరతుడికి ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి ఆయనకు ఉన్నటువంటి అర్హతని ఈ శ్లోకంలో స్పష్టంగా, ఎవరికైనా ఏ విధమైన అనుమానం ఉన్నా కూడా వాటన్నింటినీ పోగొట్టి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏమని చెప్తున్నాడు? రామ్ తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. భరతుడు శిష్యుడి లక్షణం, గురువు లక్షణం. గురువు కృతాత్ముడై ఉండాలి, ఆత్మవాన్ అయి ఉండాలి. ఇందాక వదిలేశాం, ఇప్పుడు స్వీకరిస్తున్నాం. రామ అయి ఉండాలి, రాముడై ఉండాలి. రాముడై ఉండాలంటే అందరినీ రమింపజేసేవాడై ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఈయన రాముడు, మరి కృతాత్ముడు, ఆత్మవంతుడు. కాబట్టి మరి భరతుడికి ఉండవలసిన ఇదేమి అంటే తమేవం దుఃఖితం దుఃఖితుడు, విలపంతం ఏడుస్తున్నాడు. పైగా అజ్ఞానంతోనా? కాదు, జ్ఞానం ఉంది కానీ అది అడుగును పడిపోయింది. అయితే అసలు జ్ఞానం ఏమాత్రం కూడా లేని వాడికి ఎంత ప్రయత్నం చేసి చెప్పినా ఈ జన్మకు అంటదు, కొంతకాలం పడుతుంది. అది కాబట్టి ఇప్పుడు యశస్వినం, చెబితే విని అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నది. అటువంటి భరతం సమాశ్వాసయతు. ఇంత అద్భుతమైన శ్లోకాన్ని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు తన బోధలో మొట్టమొదటి శ్లోకాన్ని చెప్తున్నాడు. నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వరః ఇతశ్చేతరశ్చైనం కృతాంతః పరికర్షతి. నాత్మనః కామకారోస్తి. ఆత్మజ్ఞానం లేకపోవటం వలననే నేను ఇలా విలపిస్తున్నాను అని భరతుణ్ణి ఓరడిస్తూ రాముడు ఒక మాట అంటున్నాడు. ఆత్మజ్ఞానం లేకపోవటం వలననే భరతుడు విలపించాడు. అదే ఆత్మజ్ఞానం లేకపోవటం వలననే దశరథుడు విలపించాడు. కౌసల్యామాత విలపించింది, సుమిత్ర విలపించలేదు. కైకమ్మ ఇంకా అంతకంటే తక్కువ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఓ భరత తమ్ముడు, నీకొక రహస్యం తెలియదయ్యా.
ఏమిటా రహస్యం అంటే, లోకంలో ఏ మానవుడికి కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించే శక్తి లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవడు కష్టాల జోలికి పోడు, దుఃఖాన్ని తన దగ్గరికి రానీయడు, జీవితం అంతా సుఖంలోనే మునిగి తేలి కూర్చుంటాడు. కానీ అలా జరగట్లేదే. సుఖం వచ్చినా మళ్ళీ వెంటనే కష్టం, దుఃఖం వచ్చి పడుతోందే, దుఃఖాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడే. అంటే నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఏమిటి ఇప్పుడు భరతుడికి తెలియని రహస్యం? ఏ మానవుడికి తన ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి శక్తి లేదు. నా ఆత్మన కామకారోస్తి. కామకారత్వం, కామకర్తృత్వం అంటే ఇష్టానుసారం, కామకారకంగా తనంతట తానుగా తన ఇష్టం ఎలా ఉంటే అలాగా అని అర్థం. అదే పురుషోయం అనీశ్వర. ఈ పురుషుడు ఉన్నాడే, ఇతడు పురుషుడు అంటే మానవుడే. పురుషుడు అంటే పూర్ణత్వాత్ పురుష. పూర్ణత్వం ఉన్నవాడే పురుషుడు, మానవుడు. అది ఆ క్రిమి కీటక పశుపక్ష్యాదుల దృష్ట్యా చెప్పిన మాట. వాటి దృష్ట్యా చెప్తే మానవుడికి పూర్ణత్వం ఉంది. వాటికి ఉందా? వాటిల్లో దేనికి లేని ఆలోచన శక్తి, అదే పూర్ణత్వం. మానవుడికి పరిపూర్ణత్వాన్ని ఇచ్చిందేది? అందరు మానవులకి ఆత్మతత్వం ఉంది. అందరూ ఆత్మతత్వంలోనే ఉన్నారు సర్వత్రా. ఇప్పుడు ఘటంలో కొండలో ఆకాశం ఉంది. అప్పుడు ఆ కొండ అనుకుంటోంది, ఆహా నేనే కదా ఇక్కడ ఆకాశానికి చోటిచ్చాను అని. నీ మొహం, నువ్వేం చోటిచ్చావు? నువ్వే ఆకాశంలో ఉన్నావు. కొండకు పరిమితమైన ఆకాశమే ఆకాశం అనుకోవటం అది కొండ యొక్క అజ్ఞానం. అలాగే దానికి తెలియని విషయం ఏమిటి? ఆకాశం సర్వత్రా ఉంది అని, తాను కూడా ఆకాశంలోనే ఉన్నాననే విషయం కొండకి తెలియకపోవచ్చు. అలాగే పురుషుడంటే పూర్ణత్వం ఉన్నవాడు. క్రిమికీటకాదులకి ఆ పూర్ణత్వం ఉందా? లేదు. మరి వాటి దృష్ట్యా చూస్తే మానవుడికి పూర్ణత్వం ఉంది. వాటిల్లో దేనికి లేని ఆలోచన శక్తి ఉంది. అది అందువల్ల మానవుడిని పురుషుడు పూర్ణత్వం గలవాడు అంటున్నాం. కానీ ఈ పూర్ణత్వం కూడా అసంపూర్ణమే. సంపూర్ణ పూర్ణత్వం వైపుకి వెళ్ళాలి. దానిలో లేదని చెప్పాడు కనుక పూర్ణుడయ్యా. అయితే మిగతా విషయాల్లో మానవుడు జంతువు ఒకటే. ఒక దేంట్లో ఆలోచన శక్తిలోనే జంతువులకి మానవుడికి భేదం. వాటిల్లాగే వీడికి కూడా ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఉన్నాయి. జనన మరణాది భావాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కనుక పురుష అంటే అది ఆపేక్షికం. ఆపేక్షికం అంటే మరొక దాని మీద మరొక దాని అపేక్షతో ఆధారపడి ఉండేది. పురుషుడు అంటే పూర్ణ పురుషుడు కాదు. ఎటువంటి పురుషుడు? అనీశ్వర. పురుషోయం అనీశ్వర. అనీశ్వర అంటే సామర్థ్యం లేదు, ఈశ్వరత్వం లేదు. ఏ విషయంలోనూ కూడా. నీ చెప్పు చేతల్లో లేదు నీ జీవితం అని చెప్పడం ఈ సమాసం అర్థం. పురుషోయం అనీశ్వర నా ఆత్మన కామకారోస్తి. ఏ ఒక్కడు కూడా ఆత్మన తన ఇష్టం వచ్చినట్లుగా, కామకార తన ఇష్టం వచ్చిన పనులే చేసి ఇష్టం లేనివి దాన్ని పరిహరించగలిగిన శక్తి ఉన్నవాడు కాడు. వీడు పురుషుడే కానీ అనీశ్వర. నా ఆత్మన కామకారోస్తి పురుషోయం అనీశ్వర. వాడి జీవితం వాడి చెప్పు చేతల్లో లేదు. ఎలాగా? నేను ఇదిగో ఈ విధంగా బతకాలి అని అనుకుంటే ఆ విధంగా బతకలేకపోతున్నాను కదా. మరొక విధానం ఏదో వచ్చి నా నెత్తి మీద పడిపోతున్నది కదా. మరొక విధానంగా బతకవలసినటువంటి వికల్ప పరిస్థితి ఏర్పడుతోంది కదా. కాబట్టి పురుష అనీష. మనకి మూడు ఉన్నాయి ఆయుధాలు, పరికరాలు, సామగ్రి. ఇంకో రకమైన సామగ్రి లేదు.
ఆ మూడు ఏమిటి? ఈ శరీరం ఒకటి ఉంది, ప్రాణం ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది. మూడు: శరీరం, మనస్సు, ప్రాణం. ఈ మూడే మనకున్నవి. ఈ మూడు చలించేవే, చలనాత్మకమే. అయితే ఈ శరీరము ఇది తమోగుణాత్మకం, ప్రాణము మనస్సు ఈ రెండు రజోగుణాత్మకాలు. చూసారా? ప్రాణము మనస్సు వీటిల్లో రజోగుణం ఎక్కువ, శరీరంలో తమోగుణం ఎక్కువ. మరి తమోగుణం రజోగుణం స్పష్టంగా మనకి ఇలా కనబడుతుంటే సత్వగుణం లేదా? సత్వగుణం ఎక్కడ ఉంది? ఎక్కడుందో తెలియట్లా. అది మనస్సులోనే ఉంది, దానికి అవకాశం కూడా అక్కడే ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాం? తమస్సు రజస్సు ఈ రెండే మనకే అని పట్టుకొని అవి పుచ్చుకొని వేలాడుతున్నాం, సత్వాన్ని వదిలేస్తున్నాం. నిజానికి ఏం చేయాలి? మనం సత్వాన్ని ప్రధానంగా పట్టుకొని ఈ మిగతా రెండింటిని తోసేయాలి. అది సాధకుడు చేయవలసిన పని. అలా తోసేసే స్వభావం ప్రాణానికి ఉందా? లేదు. ప్రాణం చేయలేదు, అది ఊరినే అంతే, ప్రాణమే కొట్టుకుంటూ ఉంటుంది. శరీరం చేస్తుందా? చేయలేదు. ప్రాణం ఎందుకని చేయలేదు? అది చలనాత్మకమే. మనస్సు చలిస్తుంది, కానీ దానికి ఈ ఆలోచన జ్ఞానం దేనికి ఉంది? మనస్సుకే ఉంది. అది ఏం చేస్తోంది? తనకు నేను ఇది అని ఒక మిథ్యాత్మని ఒక గౌణాత్మని రెండింటినీ పట్టుకుని వీటికే పరిమితమై కూర్చుంటోంది తప్ప తన యొక్క అసలు శక్తిని తాను గ్రహించలేకపోతోంది. అయితే అది ఈ మనస్సు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది, దానికి నిలకడ లేదు. దానికి కారణం ఏమిటి? అది నామరూపాలకు చెందినటువంటి విశేష జ్ఞానం అవటం మూలానే, మిథ్యాత్మ గౌణాత్మల్ని పట్టుకొని వేలాడుతూ కూర్చోవటం మూలానే. అందుకని మనస్సు ఏమైంది? అసలు ఈశ్వరుడు కావలసిన మనస్సు అనీశ్వరుడై కూర్చుంది. ఇది మనస్సు ఉన్న స్థితి. దీన్ని మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి, ఇంకెవరు మారుస్తారు? అందువల్ల అదేమైంది? ఇప్పుడు అనీశ్వర అంటే అసమర్థుడైపోయాడు మానవుడు. అసమర్థుడు కాబట్టే ఇతశ్చేతరశ్చ ఏనం కృతాంత పరికర్షతి. శ్లోకంలో 2వ పాదం చెప్తున్నారు వాల్మీకి మహర్షి. నాత్మనః కామకారోస్తి పురుషోయం అనీశ్వర. భగవద్గీతలో శ్లోకాలు అవి ఎలాంటివో అద్భుతమైనవో ఇవి అలాంటివే. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. అలాంటి శ్లోకాలు అందరూ భగవద్గీత శ్లోకాలని ఎంతో అభిమానిస్తారు, ఎంతో సాధనా మార్గంలో వాటిని తీసుకుని ముందుకు వెళ్తుంటారు. ఇవి అలాంటివే. అయితే భగవద్గీతకి వచ్చినంత ప్రాశస్త్యం రామగీతకి రాలేదు. మనం కొంతకాలం ఖర్చు అయినా అరణ్యకాండలో ప్రవేశించడానికి కొంత ఆలస్యం మనం చేతులారా చేసుకున్నా ఈ బోధ మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఈ బోధ కోసమే ఓపిగ్గా మనం బాలకాండ అయోధ్యాకాండ చెప్పుకుంటూ వచ్చి ఈ రామగీతని అర్థం చేసుకోగలిగినటువంటి మీరు ఒక MA తరగతిలో కూర్చుని పాఠాలు వినాలి అంటే BA వరకు మీరు బాగా అధ్యయనం చేసి ఉండాలి కదా. కాబట్టి బాలకాండ అయోధ్యాకాండ ఇంతవరకు మనం చదివి అధ్యయనం చేసి ఇప్పుడు శ్రీరాముడు ఉపదేశించేటటువంటి తత్వజ్ఞానాన్ని స్వీకరించటానికి తగినటువంటి మనస్థితితో దృఢత్వంతో ఆకాంక్షతో గట్టి కోరికతో ఎదురు చూస్తూ చెప్పుకుంటున్నాం. కాబట్టి కాలం అనేది మనకి పెద్ద సమస్య కాదు. నా ఆత్మనః కామకారోస్తి పురుషోయం అనీశ్వర. ఎందుకని ఆత్మకి కామకారకత్వం లేదు? అనీశ్వరుడు పురుషుడే, కానీ అనీశ్వరుడు. ఇతరతశ్చైనం కృతాంత పరికర్షతి. ఇతరతశ్చ వీడు అసమర్థుడు కాబట్టే. ఎందుకో అసమర్థత్వం వచ్చింది?
మిథ్యాత్మ గౌణాత్మ పట్టుకొని వేలాడుతున్నాడు, నామరూపాలు పట్టుకొని వేలాడుతున్నాడు. నామరూపాలు మిథ్య, మృతికేత్యేవ సత్యం, మట్టి అనేదే నిజం. వాచారంభడం వికారో నామధేయం, మృతికేత్యేవ సత్యం. ఆ నామరూపాల దృష్టిని ముందు గురువు చెప్పినందువల్ల ఓహో నామరూపాలంటే ఇదా, వీటి లోపల ఉన్న ఆ డొల్లతనం ఇదా, అసలు వీటికి యథార్థం లేదా, కానీ ఇవి లోకాన్ని పట్టి పీడిస్తున్నాయా అని వాటిని ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళకి ఈ నివృత్తి ధర్మాన్ని పట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అలవాటు పడతాయి. కాబట్టి అంతవరకు ఏం జరుగుతుంది? అసమర్థుడు కాబట్టే వీడు ఇతశ్చ ఇతరతశ్చ అంటే ఇటు అటు వాడిని లాగి పారేస్తూ ఉంటాడు. ఎవడు? కామకారకత్వం లేదుగా వీడికి. పరికర్షతి, ఎడాబెడా లాగేస్తుంటాడు. ఎవరా పరికర్షణ చేసేది? కృతాంత, దైవశక్తి, విధి. ఆ విధి ఎక్కడుంది? విధి అని రాముడు కృతాంత అన్నాడే గాని మనం దానికి వేరే మన సొంత అర్థం చెప్పుకోవచ్చు. కృతాంత ఎవడు? నీకు నువ్వే కృతాంతుడి, నీకు నువ్వే తెచ్చిపెట్టుకున్నావు ఇదంతా నీ నెత్తి మీదకి. ఆ పరమాత్మ తీసుకొచ్చి వీడికింత నెత్తి మీద పడేశాడా? ఏమీ చేయలే. ఆయన నిమిత్త మాత్రంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన అంటున్నావు, అది అంటున్నావు, ఇవన్నీ తర్వాత అవి 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 పనిచేసేవి కాదు. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? నీకు నువ్వే తెచ్చిపెట్టుకుని నీ తెచ్చిపెట్టుకున్న తత్వం వల్లే నువ్వే నిన్ను నువ్వే ఇటు అటు లాక్కున్నా. ఆ సంగతి నీకు తెలీదు. ఇది వేటి వల్ల? ఆ గుణాల వల్ల, త్రిగుణాల వల్ల. అవి తీసేయి, అద్భుతమైన లోకం కనిపిస్తుంది నీకు. ఆ లోకం ఎలాంటిది? మాండూక్యోపనిషత్తు చెప్పినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో విహరిస్తూ ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ మూడిట్లోనూ ఉంటుంది. మూడింటికంటే అతిరిక్తంగాను, ఆ మూడింటికంటే ఉన్నత స్థాయిలో, మూడు లేని స్థితిలో కూడా ఉంటుంది. అది అలా చెప్పాలి. మూడింట్లోనూ ఉంటుంది, మూడు కాకుండానూ ఉంటుంది. ఆ స్థితిని పొందాలి. అందుకే ఈ ఉపదేశం. అది ఇప్పుడు ఎవరది? కృతాంత పరికర్షతి. దాన్నే కృతాంత అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు వ్యాఖ్యాతలు? దైవశక్తి, విధి అని కూడా దానికి పేరు. ఏది విధిస్తుందో అదే విధి. సుఖమో దుఃఖమో ఎప్పుడు ఏది వీడు అనుభవించాలో, ఏది వీడి అనుభవానికి రావాలో దాన్ని తీసుకొచ్చి వాడి నెత్తి మీద పడేస్తుంది. దానికి ఏమిటంత కచ్చా ఈ మానవుడి మీద అంటే వీడు ఇంతకు ముందు చేసుకున్నాడు కనుకనే దానికి అనుగుణమైన ఫలితం వస్తుంది. అది మనం చెప్పుకున్న మాట అదే. అది నాకు సంబంధం లేదని ఒక్క తెగదెంపులు చేసుకో, ఆ క్షణం నుంచి నీకు ఆ బంధం అంటదో. ఇదే వేదాంత రహస్యం. చాలా తేలిక. వేదాంతాన్ని ఆచరణలో పెట్టడం అంత సులభమైన విషయం మరొకటి లేదు. నిజానికి అసలు ఈ నామరూపాలని నెత్తి మీద మోయటమే కష్టం. దాంతో కష్టాలు వచ్చి పడతాయి. ఆ కష్టాలు మోయటం మరీ కష్టం. ఇవన్నీ వదిలేసిన మరుక్షణం ఒక్క ప్రారంధం మిగులుతుంది. మిగతా సంచితం ఆగామి మొత్తం నేను వదిలిపెట్టి లేచకపోతాయి అని మనకి వేదాంతమే చెప్తోంది. అయితే ఒక క్షణం అనుకుని మళ్ళీ మరుక్షణం కింద పడిపోవటంగా ఉండకూడదు. అది కూడా సాధించాలని తెలుసుకోవాలి. కాబట్టి అది నీకేం చేస్తుంది? నీకు అనుగుణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అసలు కర్తృత్వం, భోక్తృత్వం ఈ రెండు లక్షణాలు ఉన్నవాడే మానవుడు కదా. కర్తృత్వం, భోక్తృత్వం. ఓ పని చేస్తాడు, అప్పుడు కర్త. దాని ఫలితం అదేమిటి? సుఖం కానీ దుఃఖం కానీ దాన్ని అనుభవిస్తాడు. అప్పుడు వీడే భోక్త. కర్త వీడే, భోక్త వీడే. ఇది ఒక పరంపరగా లోకంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నది. గతంలో చేసుకున్న దాన్ని వర్తమానంలో అనుభవిస్తాడు. అప్పుడు అదేమవుతుంది? ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు పెద్దలు? ప్రారబ్ధం అంటారు. అయితే వర్తమానంలో బ్రతికే ఈ మానవుడికి ఎన్ని జన్మలు గడిచాయో, ఏ జన్మలో ఏం చేస్తూ వచ్చాడో, ఏ కర్మ ఇప్పుడు ప్రారబ్ధ రూపంగా పట్టి ఆ పీడిస్తున్నదో, ఆ ఫలితం ఇస్తున్నదో అది మాత్రం తెలియదు.
ఇది అందులో విచిత్రం. సర్వజ్ఞుడు కాడుగా. సర్వజ్ఞుడైతే తెలుస్తుంది, సర్వజ్ఞుడు కాని వాడికి తెలియదు. ఆ మానసిక స్థితి లేదు. అందుకే ఇతడు అనీశ్వరుడు. అనీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఒక ఈశ్వరుడు చెప్పినట్టు వినాలి. వాడు ఎప్పుడు ఏది విధిస్తే మంచో చెడ్డో అది అనుభవించక తప్పదు. ఎవరు ఆ ఈశ్వరుడు? కృతాంత. కృతాంత అంటే, కృతం అంటే ఈ మానవుడు చేసిన మంచి చెడ్డ ఎప్పుడు చేశామో మనకి తెలియదు, కానీ వాడికి తెలుసు, ఈశ్వరుడికి తెలుసు. కృతానికి అంతమేదో అది కృత అంతం. అంటే పాప పుణ్య కర్మల ఫలితం. ఫలితమే అంతం. ఎప్పుడు అవే సుఖ దుఃఖాలు. కృతం అంతమైతే దాని ఫలితం అంతం కాదు. కృతం అంతమైంది, పని అంతమైంది. ప్రారబ్ధ రూపంగా కొంత బయటపడుతుంది, మిగతాది సంచిత రూపంగా అలాగే నిలవ ఉంటుంది. మళ్ళా కాలం, దేశం, నిమిత్తం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు కొంత అది బయటపడి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అదే జన్మ లేదా పునర్జన్మ, ఏదన్నా కానీ. పునర్జన్మ అంటేనే తప్పే ఉంది. జీవుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు, అంతేగాని ఈ తల్లి, ఈ తండ్రి, ఈ శరీరం అని కాదు. ఈ ప్రణాళిక అంతా వేసి దీనికి అనుగుణంగా ఆయా జీవులకు ఆయా అనుభవాలు ఇచ్చేవాడు ఎటువంటి సమర్థుడై ఉండాలి? వాడే ఈశ్వరుడు అయి ఉండాలి. కృతాంతుడు కూడా అయి ఉండాలి, ఈశ్వరుడు కూడా అయి ఉండాలి. కృతాంతుడు అంటే కాలస్వరూపుడు. ఎందుకని? కృతం ఎక్కడైతే అంతమవుతుందో, ఎప్పటి నుంచి అయితే ఫలితం ఇవ్వటానికి ప్రారంభిస్తుందో అది కాలం. ఈ కాలంలో కృతం జరిగింది, ఈ కాలం నుంచి ఫలితం వస్తున్నది. కాబట్టి ఈ జనన మరణాలన్నీ కాలాత్మకమే కదా. జనన మరణాల కూడా ఫలితం కూడా కృతాంత ధర్మమే ఆపాదింపబడుతుంది. ఇదంతా ధర్మ పురుషార్థానికి సంబంధించిన విషయం అయితే, ఇందులో మోక్ష స్వరూపాన్ని కూడా వాల్మీకి మహర్షి అర్ధాంతరంగా సూచిస్తున్నాడు. అదేమిటి అంటే, పురుష, అనీశ్వర, కృతాంత అనే 3 మాటల్లోనూ మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే ఆ విషయం మనకు తెలుస్తుంది. పురుషుడు వాస్తవంగా పురుషుడే. ఇందాక పూర్ణత్వం కాదు, రిలేటివ్గా ఆధారపడ్డాడు, ఆపేక్షికం అని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు పురుషుడు నిజంగా పురుషుడే, పూర్ణత్వం ఉన్నవాడే, అంటే పూర్ణ స్వరూపుడే, పరిపూర్ణమైన జ్ఞానము, శక్తి రెండూ సహజంగా ఉన్నవాడే. అయితే కొత్తగా సాధించి తెచ్చుకోవాల్సిందేం కాదు, అంతా ఉంది వీళ్ళలో. ఏమంటే ఇందాక మీరు పూర్ణత్వం లేదు, సంసారాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు, నామరూపాలను పట్టుకుని వేలాడుతున్నాడు, తానే గౌణాత్మ, తానే మిథ్యాత్మ అంటున్నాడు, అపరిపూర్ణుడు అని చెప్పారు కదా. ఆ పూర్ణత్వాన్ని సాధించడానికి మాకు ఏదైనా యజ్ఞ యాగాదులు, ఉపాసనలు, యోగా ఇలాంటివి ఏమైనా చెప్తారా? ఏమీ అక్కర్లా. నువ్వు కొత్తగా సాధించి తెచ్చుకో అక్కర్లా, అంత సిద్ధంగానే ఉంది. సిద్ధంగా ఉందా? అవును. మీరు చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారే, అదే వేదాంతం. వేదాంతం చెప్పిన రహస్యం ఇదే. అంతా సిద్ధమే, సాధ్యం ఏదీ లేదు. ఒకవేళ నువ్వు సాధ్యం చేసి తెచ్చుకున్నా అది సాధ్యము నిలవదు. ఎప్పుడూ నిలిచేది సిద్ధమే. సిద్ధము అంటే త్రికాలాల్లో ఉన్నదే సిద్ధం. సాధ్యం ఏది లేదంటారు ఎవరు? వేదాంతులు, తత్వజ్ఞులు. అలాంటప్పుడు వీడు ఈశ్వరుడే కావాలి కదా. మరి మీరు రెండు రకాల భావాలు చెప్తున్నారు కదా. ఇందాకటి దాకానేమో అనీశ్వరుడు అన్నారు, జీవుడు అన్నారు, ఆ లక్షణాలు చెప్పారు. ఇప్పుడు వీడే పూర్ణ పురుషుడు అంటున్నారు, ఈ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఏది నమ్మాలి? మేము మాలో ఏముందో మాకే తెలియట్లేదు అనే ఒక అయోమయ స్థితి వస్తుంది. అప్పుడు ఈ పూర్ణత్వం నీలో ఉంది అని చెప్తే నువ్వెవరివి కావాలి? ఈశ్వరుడి కావాలి. నీలో పూర్ణత్వం లేదని చెప్తే నువ్వెవరివి కావాలి? అనీశ్వరుడివి కావాలి. అప్పుడు ఎవరి చేతికి చెక్కాలి? నువ్వు కృతాంతుడి చేతికి చెక్కాలి, విధి చేతికి చెక్కాలి. ఇప్పుడు నువ్వు పూర్ణ పురుషుడు అయితే విధే నీ చేతుల్లో ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి వేదాంతం ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి లోకానికి బోధిస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఈశ్వరుడివే కావాలి కదా. మరి అనీశ్వరుడిని ఎలా అయ్యాను నేను? ఒకే మనిషి ఈశ్వరుడు, ఒకే మనిషి అనీశ్వరుడు, రెండు ఒకే చోట చీకటి వెలుగు రెండు ఉంటాయండి. అంటే తనకున్నటువంటి
జ్ఞాన ఐశ్వర్యాలని రెండింటిని మరిచిపోయాడు వీడు అని సమాధానం. మర్చిపోయావు నువ్వు, మరి మర్చిపోతే ఎలాగండి? ప్రత్యభిజ్ఞ, గుర్తు చేసుకో. గుర్తు చేసుకుంటే ఏమవుతుందండి? నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ ఎగిరి చక్కపోతాయి, నువ్వు పరమాత్మవే అయిపోతావు. అదే మోక్షం అంటే. అయితే ఈ ఈ ఈ స్థితి ఎక్కువసేపు ఉండాలి నీకు. అంచేత పూర్ణస్వరూపుడైన ఈశ్వరత్వం కోల్పోయి నువ్వు అనీశ్వరుడు అనిపించుకుంటున్నావు. అనీశ్వరుడు ఎప్పుడయ్యావో దానికి తన కృతానికి అంతమైన సుఖ దుఃఖాది ఫలితాలను నువ్వు అనుభవిస్తున్నావు కదా. అనీశ్వరుడు అయితే కృతాంతం అనుభవిస్తావు, ఈశ్వరుడు అయితే ఏది ఉండదు. మరి దీనికి ఏమిటి పరిహారం అంటే కృతాంత అనే మాటలోనే ఉంది. ఏమిటి? కృతం అంటే అకృతం కాదు, కృతం అంటే అకృతం కాదు, అంటే సహజం, అంటే కల్పితం. అజ్ఞాన కల్పితమే ఈ కర్తృ భోక్తృ. కృతం అంటే అజ్ఞానం చేత చేయబడింది. దానిని అంతం చేసుకోగలిగితే కృతాంతం. కృతాన్ని అంతం చేసుకో, అప్పుడు నువ్వు కృతాంతుడు నువ్వే అవుతావు. అప్పుడు తనకు భిన్నంగా ఎవడు ఈశ్వరుడు ఉండడు, కృతాంతుడివి నువ్వే. ఇది చాలా గ్రహించటానికి కొంచెం కష్టమైనటువంటి బుద్ధిని బాగా పదును పెట్టుకుంటేనే కానీ లోపలికి ఇమిడించుకోలేనటువంటి తాత్వికమైన విషయం. అంత భయపడనక్కర్లేదు, అర్థం చేసుకోవటం చాలా తేలికే. అయితే వేదాంతంలో పూర్ణత్వం ఉన్నవాడే పురుషుడవుతాడని చెప్పారు కదా. వేదాంతేషు యమాహు ఏక పురుషం అన్నట్లుగా పురుషుడు తానే, పురుషోత్తముడు తానే అవుతాడు. ఎందుకంటే పూర్ణత్వాలు రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది పూర్ణత్వం. నిజం అనేది 100 రకాలు ఉండదు, ఒక రకమే ఉంటుంది. సత్యం ఎప్పుడూ ఒకటే, ఉండటం ఎప్పుడూ ఒకటే. ఉన్న వస్తువులు లక్షల కోట్లు, అర్బుదాలు, కానీ ఉండటం ఒకటే, దాంట్లో భేదం లేదు. అలాగే పూర్ణత్వం అన్నా ఉండటం అన్నా ఒకటే, ఆకాశం అన్నా అదే. అంటే జీవేశ్వర భేదం చెరిగిపోతుంది, అజ్ఞానం వల్ల ఏర్పడింది వాస్తవం కాదు. కాబట్టి ఆ అజ్ఞానమైన భావం పోయినట్లయితే వాస్తవమైన జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు ఆ జ్ఞానం మటుమాయమైపోతుంది. ఆ అజ్ఞానమే మాయ. అది మాయ అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? అది తాడుని తెలిసినప్పుడు, నీలో అజ్ఞానం పోయినప్పుడు, నీలో దృష్టి భేదం కలిగినప్పుడు అది మాయా అని తెలుస్తుంది తప్ప ఉట్టెప్పుడు మాయా అని ఎవరైనా మనలాంటి పెద్దల దగ్గర అంటే వాళ్ళకి చిరాకు వచ్చి మాయా అంటే ఇదేదో శంకరాచార్యులు వారు కల్పించిందనే ఒక అపోహ కూడా లోకంలో వస్తుంది. మాయని అర్థం చేసుకోలేకపోవటం అదొక మాయ. సరిగ్గా అర్థం చేసుకుంటే మాయా లేదు. యా మా సా మాయ, ఏది లేదో అదే మాయ. కానీ నువ్వు ఉందనుకుంటే అదే మాయ, లేదనుకుంటే మాయా లేదు, ఏదీ లేదు. తర్వాత ఏంటయ్యా అంటే ఆత్మజ్ఞానం నువ్వు సంపాదించు భరత, అప్పుడు నీకు ఈ దుఃఖం అనేది ఉండదు. ఈ ఒక్క మొట్టమొదటి శ్లోకంలో ఎంత భావాన్ని ఇమిడించి శ్రీరామచంద్ర ప్రభువు చెప్పాడో మరొకసారి శ్లోకాన్ని చెప్పుకొని ఇప్పటికీ ఈ విషయాన్ని ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మిగిలిన ఒక్కొక్క శ్లోకాన్ని సవివరంగా కూలంకషంగా చర్చించుకుంటూ వెళదాం. ఇందుకోసమే మనం రామాయణ మార్గం అని పేరు పెట్టుకున్నాం, రమణీయం అని కూడా పేరు పెట్టుకున్నాం. ఈ శ్లోకాన్ని, ఇంతకుముందు 2 శ్లోకాలని ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. ఇందులో దుఃఖితుడు, విలపిస్తున్నవాడు, యశస్వి భరతుని విశేషణాలు, కృతాత్ముడు, ఆత్మవంతుడు అన్నది శ్రీరామచంద్రుడికి విశేషణాలు బోధ మొదలైంది. నాత్మన కామకారోస్తి పురుషోయమనీశ్వర. సూటిగా ఏం అర్థం చెప్తోంది? పురుషుడు అనీశ్వరుడు. ఎందువల్ల? తాను అనుకున్నట్టుగా చేసే శక్తి సామర్థ్యాలు వాడి దగ్గర లేవు. ఎందుకు? ఇంకా లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఇతరతశ్చైనం కృతాంత పరికర్షతి. ఆ కృతాంతత్వం నిన్ను అటు ఇటు లాగి నిన్ను ఊపి మధ్యలో పడేస్తున్నది. నువ్వు ఇటు అటు ఊగటమే సరిపోతుంది తప్ప నువ్వు ఎందుకు ఊగుతున్నావో ఏమిటో నీకేం అర్థం కావాల్సిన పరిస్థితుల్లో నువ్వు లేవు. ఆ విషయాన్ని కూడా అది నువ్వు పురుషుడు
అపూర్ణమైన పురుషుడు అయితే విధి చేతులకు లొంగుతావు, పూర్ణమైన పురుషుడు అయితే ఈశ్వరుడు అవుతావు, అపూర్ణ పురుషుడు అయితే అనీశ్వరుడు అవుతావు. నా ఆత్మన కామకారోస్తి పురుషోయమనీశ్వర ఇతరతశ్చైనం కృతాంత పరికర్షతి. చూద్దాం తర్వాత శ్లోకంలో మరింత వేదాంతార్థాన్ని, ఉపనిషత్ సారాన్ని స్వామివారు అందులో చక్కగా ఇమిడింపజేసి బోధిస్తారో తర్వాత తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.